I as point of light. ఓం శాంతి. జ్యోతిర్బిందు స్వరూపాన్నైనా నేను Seated on this lotus throne, ఈ కమలాసనంపై విరాజమానమై ఉన్నాను. కమల ఆసనంపై కూర్చొని as an observer, గమనిస్తూ detached and lovely, అతీతంగా అయి ప్రేమగా every thought which I create, ప్రియంగా ప్రతి ఆలోచన, నేను సృష్టించే ప్రతి ఆలోచనను is elevated thought. ఒక ఉన్నతమైన ఆలోచనగా ఉంది. ప్రతి ఆలోచన విశ్వసేవ కోసమే. I am the child of world benefactor. నేను విశ్వ కళ్యాణకారి సంతానాన్ని. Every breath in the moment ప్రతి శ్వాస, ప్రతి is for మూమెంట్ ఈ ప్రపంచ కళ్యాణం కోసమే. Drishtī from Baba బాబా నుండి and fill the power in us దృష్టిని తీసుకుంటూ so that we go శక్తిని beyond limit. నింపుకుందాం. దీని ద్వారా And అవధులు దాటి instrument for world service. ఈ విశ్వ కళ్యాణానికి సేవాదారునిగా అవుదాం. మాట్లాడటం గురించి దీదీజీ చెప్తారు. ఓం శాంతి. Relationships are very important. సంబంధాలు చాలా ముఖ్యమైనవి. Family also is very important. కుటుంబం కూడా చాలా ముఖ్యమే. Eternally, అనాదిగా since we started our part to play మన పాత్రలు in golden age, పోషించటం మొదలెట్టినప్పటి నుండి, స్వర్ణయుగం నుండి కూడా ఎప్పుడు చాలా only just అందమైన family, ఫ్యామిలీస్ ఉండేవి. big family. మరి లౌకికమైన ఫ్యామిలీ నే కాకుండా Says స్వర్ణయుగంలో king and queen and all the subjects రాజు, రాణి, also be like మరి family.
ప్రజలు కూడా ఒక కుటుంబంలా ఉంటారు. వసుదైక So కుటుంబం. there will always be family. Right? ఏ- సుధాలు ఉంటూనే ఉంటాయి. This whole world we ఈ are ప్రపంచం అంతా మనం now కలిసి Baba tells us all our ఉన్నాం. souls. బాబా ఇప్పుడు And so చెప్తున్నారు souls అందరూ are our ఆత్మలే. family. ఇది ఒక ప్రపంచమే ఒక But కుటుంబం. what we are talking about is మనం మాట్లాడేది soul conscious relationships. ఆత్మికమైన సంబంధాలు. Because relationship is for joy, is for sharing, సంబంధాలు అనేవి సుఖం కోసం, మరి happiness. సంతోషం కోసం, సపోర్ట్ But కోసం, when body consciousness హాయి కోసం. operates, కానీ then ఎప్పుడైతే our interactions because of body consciousness involved. ద్వాపర యుగంలో శరీరాభిమానం మొదలైందో దానితో వికారాలు మొదలయ్యాయి. Sometimes could become a bondage. మరి It's not ఈ necessarily సంబంధాలు కూడా బంధాలుగా in a bad way. మారటం మొదలయ్యాయి. బంధాలు అంటే So అది attachment చెడుగా is కాదు, bondage, right? దాని మరి కూడా ఒక బంధమే కదా. That there is attachment. మన ఎక్కువ బంధం ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. Or మోహం ఉన్నప్పుడు expectations from each other. మన ఒకరి మీద ఒకళ్ళకు మనకున్న So when we belong to ఎక్స్పెక్టేషన్స్ వల్ల అవుతుంది. మనం బాబాకు చెందిన Baba, వాళ్ళం. we change when we are interacting with others. మిగతా వాళ్ళతో ఉన్నప్పుడు as souls. వాళ్ళను ఆత్మలుగా So we చూస్తూ change from lawkic మనం to alaukic, లౌకికం నుండి అలౌకికంగా మారుతాము. lawkic to spiritual. లౌకికం నుండి ఆత్మికంగా అవుతాము. So it's not only my awareness changes or consciousness changes, నా అవగాహన మారటమే కాదు, నా but అభిమానం మారటమే the కాదు, way I speak, నేను మాట్లాడే the way I విధానం, నేను వాళ్ళతో ఉండే పద్ధతి. I know that when I came first to Baba, మారుతాయి. నేను బాబా దగ్గరకు వచ్చినప్పుడు మేము దాదీల ముందుకు వెళ్ళాం. they will say Om Shanti వాళ్ళు ఓం శాంతి అని చెప్పేవాళ్ళు. and share very, very lovely drishti. చాలా So ప్రియమైన it's not that all in this దృష్టితో lawkic family, చూసేవాళ్ళు. they understand knowledge. మరి లౌకిక ఫ్యామిలీలానే But కూడా it is our drishti వాళ్ళ జ్ఞానం అర్థం and then how జ్ఞానం we అర్థమైన కానీ share మన దృష్టి ఎలా what I పంచుకోవాలి, learned, why మనం things నేర్చుకున్నది happening in my life. దాని ప్రకారం Because most నా of the people జీవితంలో don't జరిగే understand మార్పులు in a very external way. ఎలా Because చూసుకోవాలి. knowing చాలా about మంది this, you don't eat cooked by anyone. Wow, that's చాలా మంది wrong. అది బయట నుండి చూస్తూ ఉంటారు. ఏంటి ఇప్పుడు నువ్వు తినవా ఇవి, They see all ఇప్పుడు ఇవి external changes. ఆ, ఇప్పుడు ఇవి చేయవా అని And అంటూ these ఉంటారు. things ఇవన్నీ don't బయట happen, నుండి but they're not చూసే good. మార్పులు. అవి ఒక విఘ్నాలు తయారు చేస్తాయి. ఎందుకంటే మారటానికి వాళ్ళు తయారుగా లేరు. ఎక్కడ ఇవన్నీ పోగొట్టుకోవాలి As if we will run అనుకుంటారు. away or we will become మరి hermits. వాళ్ళు ఇంకా అనుకుంటారు వీళ్ళు ఇంట్లోంచి So పారిపోతారు, we have to be సన్యాసులుగా very అవుతారు involved with అని them. అనుకుంటారు. అందుకే మనం వాళ్ళతో ఆత్మిక సంబంధం పెట్టుకోవాలి. దానితో వాళ్ళు That it's not ఆత్మిక something బంధం external. ఉన్నప్పుడు వాళ్ళు It's అర్థం like చేసుకుంటారు. self-involvement. బయట నుండే కాకుండా లోపల నుండి కూడా Restriction and చూస్తారు. మన discipline, త్యాగము, మన క్రమశిక్షణ, then our internal మన realizations మన for అంతర్ముఖమైన రియలైజేషన్, అసలీతనం, మన ప్రాప్తులు But ఇవన్నీ అర్థమవుతాయి. when we belong to Baba, have some good experiences. బాబాకు చెందిన వాళ్ళుగా మనం మంచి I remember when I came to Baba, I మంచి would wake up early morning, which even I used to do before. ఎక్స్పీరియన్స్తో అయ్యాము. There was నేను so బాబా much దగ్గరకు వచ్చినప్పుడు నేను పొద్దున్నే లేచేదాన్ని. నాకు ఎంతో ఆకర్షణ ఉండేది and I బాబా could వైపు. stay for hour, 2 నేను hours గంటలు sitting పొద్దున in meditation. మెడిటేషన్లో బాబాతో ఉండేదాన్ని. And also then, of course, listening to Murli. దాంతో పాటు మురళి వినటం, Feel అంతర్ముఖంగా కూడా like Baba is inspiring you, touching you. ఫీల్ అవుతాం. బాబా మనల్ని ప్రేరేపిస్తున్నట్టు, టచ్ చేస్తున్నట్టు, మన బుద్ధిని బాబాకు చెందిన వాళ్ళుగా, బాబా వాళ్ళుగా, మన మంచి స్టూడెంట్స్గా, విద్యార్థులుగా But how do I ఉన్నట్టు touch ఇవన్నీ మనకు అనుభవం అవుతాయి. ఇవన్నీ మరి
కుటుంబంలో అందరికీ అర్థమయ్యేట్టుగా ఎలా చెప్తాం దాన్ని? So you can't start giving lecture, right? మరి వాళ్ళతో అయితే పెద్ద Maybe ఉపన్యాసం the ఇవ్వలేము. one in the family మరి can ఇంట్లో say, పెద్దవాళ్ళు the youngest in the family. చెప్పొచ్చేమో. కానీ నేనైతే అందరికంటే But చిన్నదాన్ని transformation, మా ఇంట్లో. మరి internal transformation start అన్ becoming visible. అంతర్ముఖంగా ఉన్న మార్పు We కనపడుతూ don't argue, ఉంటుంది. don't try to ఎప్పుడైతే prove, మనం వాదించమో but we explain and ప్రూవ్ what చేయటానికి is ప్రయత్నించము. కానీ that మనం can help. తెలుసుకున్నది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది మనకు So సహాయపడుతుంది. everyone in some way start noticing ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మనలో ఉన్న మార్పును చూస్తూ my grandfather was very against గమనిస్తూ ఉంటారు. మా తాతగారు కూడా ఓం మండలికి చాలా వ్యతిరేకులు. whatever మొదట్లో ఏదైతే చూశారో తను but he didn't wanted us men knowledge, but మేము జనంలోకి వెళ్ళటం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. very ఎప్పుడైతే మేము చాలా పక్కాగా ఉన్నాము, మేము కొనసాగిద్దాము అని తయారుగా ఉన్నాము, అదంతా చూసిన తర్వాత ఒకరోజు నాకు చెప్పారు, తను ఎంతో భక్తిలోను ఉండేవాళ్ళు, ఎన్నో పూజలు చేసేవాళ్ళు. తను పెద్దవాళ్ళుగా అవుతూ తను ఇంకా ఆరోగ్యంగానే ఉన్నప్పుడు అన్నారు నాతో, ఒకసారి పిలిచి భగవంతుడికి చెప్పు, దేవుడికి చెప్పు, నేను వెళ్ళాలి అనుకుంటున్నానని అన్నారు. because you do so much bhakti, so God ఎంతో భక్తి చేస్తావు కాబట్టి భగవంతుడిని మాట వింటారు, నువ్వు చెప్పు అన్నారు. మరి ఆయన అన్నారు, నువ్వు భక్తి చేస్తావు, నువ్వు వింటారు, నువ్వే చెప్పు అంటే, కాదు నీకు బాగా వింటారు, నువ్వు ఇంకా దగ్గర నాకంటే అన్నారు. అంటే తను నాకు ఆశ్చర్యం వేసింది, తనకెలా తెలుసు నేను భగవంతుడికి అంత చేరువయ్యానని. అంటే అర్థం ఏంటి, వాళ్ళు తెలియకుండానే గమనిస్తూనే ఉన్నారు మనం ఏం చేస్తున్నామో ఎలా ఉన్నామో అనేది అని అర్థమైంది నాకు. సో జస్ట్ ఇన్ సోల్ కాన్షియస్నెస్, మరి ఆత్మాభిమానంలో లౌకికం నుండి అలౌకికంగా మారటం, మన భాషలో కూడా మనం చాలా గౌరవప్రదంగా ఉండాలి, చాలా మధురంగా ఉండాలి, చాలా జెంటిల్. సున్నితంగా ఉండాలి. మరి జ్ఞానం ఇవ్వటంలో ఎక్కడ కూర్చున్నా కానీ, ఎప్పుడు మనం ఉపన్యాసం మొదలు పెడితే వాళ్ళకి నచ్చదు. ఎవరైనా కోర్సు తీసుకోవడానికి తయారుగా ఉన్నప్పుడు సెంటర్కి వెళ్ళి తీసుకోండి, సెంటర్కి వెళ్ళండి, అక్కడ టీచర్ ఉంటారు, తను చెప్తారా అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మనందరం కూడా ఒక లక్ష్యం ఉంచుకోవాలి, కొన్ని మాటలు పంచుకోవాలి, బాబా ఇచ్చిన మెసేజ్ని, బాబా పరిచయాన్ని ఇవ్వాలి. అప్పుడు పిల్లలు కూడా ప్రతిస్పందిస్తారు, రెస్పాండ్ చేస్తారు. మనకు భయం ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా భగవంతుడి గురించి ఆలోచించండి అని చెప్పామనుకోండి, సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా పిల్లలు అందరూ కూడా బాబా మెసేజ్ చేరుతుంది వాళ్ళకు. అది మధురంగా, నైస్గా తెలుస్తుంది. మన అనుభవాలను కూడా పంచుకోవచ్చు వాళ్ళతో. ఎక్కడున్నా కానీ మనం ఏ రూమ్లో ఉన్నా సహజంగా అక్కడ వైబ్రేషన్లు వేరేగా ఉంటాయి. నెమ్మదిగా సంబంధాలు అలౌకికంగా ఉంటాయి లౌకికంగా కంటే. నేను చాలా భాగ్యవంతురాలిని, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నాతో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మొదలెట్టారు. జ్ఞానంలో, మెడిటేషన్లో,
కొంతమంది ఏదో ఒక యజ్ఞానికి సహాయం కూడా చేయటానికి సంసిద్ధమయ్యారు. ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకటి యజ్ఞం కోసం ఇవ్వటానికి దానం చేయటానికి రెడీ అయ్యారు, సహయోగులుగా మారారు. And then now, because I want to go to class in the morning, I want నేను to పొద్దున్నే క్లాస్కి వెళ్ళాలి, నేను ఈ సేవ చేయాలి, ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది అని అన్నప్పుడు I have to go. నేను చెప్పాల్సిందే కదా, నేను వెళ్ళాలి అని. I have to go so often. Where are you going? వాళ్ళు అడిగేవాళ్ళు, నువ్వు ఎందుకు ఎన్నిసార్లు వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నావు, ఏం చేస్తావు వెళ్ళి అని అడిగేవాళ్ళు. మరి With the Laukik family. మరి ఎందుకంటే మనం అటు ఇటు వెళ్తుంటే లౌకిక ఫ్యామిలీతో మన టైం ఎక్కువ టైం See, but everyone స్పెండ్ చేయలేం కదా. some will go with the friends outside. కొంతమంది ఫ్యామిలీలో కూడా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, ఇంకొంతమంది రెస్టారెంట్కి వెళ్తారు, కొంతమంది ఆడుకోవడానికి వెళ్తారు కుటుంబంలో. కానీ ఇది నా అలవాటు, నేను మెడిటేషన్కి వెళ్తున్నాను అన్నాను. సో అలా నాకు పర్మిషన్ ఇచ్చారు, నువ్వు వెళ్ళొచ్చు అని. So big changes start happening in సో పెద్ద మార్పులు సంభవించటం మొదలెట్టాయి. I will wear. నేను వేసుకునే బట్టలు కూడా మారిపోవటం మొదలెట్టాయి. నెమ్మదిగా ఆ మార్పు నెమ్మదిగా మొదలైపోయింది. It was not very dark colors, proper అది నల్లటి బట్టలు వేసుకునేదాన్ని కాదు, మరి రంగు బట్టలైనా అవి లైట్ లైట్ రంగులో బట్టలు వేసుకునేదాన్ని. professors in college said, మరి "What's going on in your life?" ఆ, So I said, "No, whatever is going on." తల కూడా లైట్ చదువుకునేదాన్ని. మరి జనరల్గా టీచర్ కూడా ఏమవుతుంది నీ జీవితంలో అని ప్రొఫెసర్ అడిగారు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ మా కాలేజీలో. Concerned. తను She said, "But you are quieter, you." కన్సర్న్డ్గా ఉన్నారు, పట్టింపుగా ఉన్నారు. ఏంటిది నువ్వు క్వైట్ I said, "Oh, really fine." కొంచెం ఆందోళన పడ్డారు. నువ్వేంటి So ఇలా much అవుతున్నావు, doing with క్వైట్గా అవుతున్నావు Kashmir. అన్నట్టుగా మాట్లాడారు. ఒకసారి నేను కాశ్మీర్కి సెలవులకు వెళ్ళాను. మరి బాబా చెప్పారు, మీరు అక్కడికి వెళ్తుంటే మరి ఏదో ఒక సర్వీస్ చేయండి, అక్కడ ఎగ్జిబిషన్ చేయండి అన్నారు. When all these pilgrims go to Amarnath, ఎందుకంటే కాశ్మీర్లోకి అందరూ అమర్నాథ్కి చాలా మంది యాత్రికులు వెళ్తారు. so thousands of people go. వేల మంది అమర్నాథ్కు ఒక ఆగస్టులో ఒక ప్రత్యేక రోజున వెళ్తారనమాట. అక్కడ ఒక ప్రదేశం ఉంది, They will have అక్కడ to stop and అందరూ ఆగాలి. ఆ ప్రదేశంలో put up exhibition. మేము అక్కడ టెంట్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టాము. చాలా అందమైన ఎగ్జిబిషన్. Kashmir is beautiful. కాశ్మీరే అందంగా ఉంటుంది చూడటానికి. No, I used to explain exhibition. We were many. నేను ఎగ్జిబిషన్లో మేము చాలా మంది ఉన్నాము, So when చెప్పటం I was మొదలెట్టాము, leaving, suddenly my explain. professor విశదీకరించడం మొదలెట్టాం. సడన్గా అక్కడ మా ప్రొఫెసర్ కనిపించారు. white saree తను నన్ను తెల్ల బట్టల్లో చూశారు, తెల్ల చీరలో. తను ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యారు. చుట్టూ చూసి నీతో మాట్లాడొచ్చా అన్నారు. నేను సరే అన్నాను. ఇదే నువ్వు చేసేది అన్నారు. అవును, నేను ఇదే చేసేది, నాకు భగవంతుడి మెసేజ్ వచ్చింది, నాకు ఇప్పుడు మిషన్ ఉంది, నేను సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. తను అటు ఇటు చూసి తర్వాత కొంచెం సంతోషపడ్డారు. మరి తనకు తెలిసింది నేనేం చేస్తున్నాను, ఎందుకని ఈ మార్పు నాలో వస్తుంది తనకు అర్థమైంది. ఇది అలా అవుతుంది, మన సోషల్ సర్కిల్లో కూడా రకరకాలుగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కానీ కొంత సమయం తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఇది ఏదో విచారం వల్ల లేకపోతే ఏదో షాక్ వల్ల కాదు, ఇది నేను కారణం, నేను నా జీవితంలో నేను ఒక కారణాన్ని కనుక్కున్నాను, ఇలా ఉండటానికి కారణ జన్మగా అయ్యాను అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు సహకరించడం మొదలెట్టారు. మరి ముందైతే నేను లంచ్ తీసుకునేదాన్ని, క్యాంటీన్లో తినేదాన్ని. ఇంతకుముందు
కాలేజ్ రెస్టారెంట్లో తినేదాన్ని, అందరూ అక్కడే తింటారు కదా, నేను కూడా అక్కడే తినేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నేను నా శాండ్విచ్ లేకపోతే నా నా చపాతీ కూర తీసుకెళ్ళేదాన్ని. నేను అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు, ఏంటి ఇంట్లోంచి తెచ్చుకొని తింటున్నావు అంటే, నాకు ఇంట్లో చేసినవంటే చాలా ఇష్టం అనేదాన్ని. మరి అలానే ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బట్టల గురించి, సినిమాల గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళతో నేనేం మాట్లాడను? సినిమాల గురించి, బట్టల గురించి. నేను ఏదో ఒక కారణం కనుక్కొని, ఓహ్! నేను దీనికి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే నేను ఈ హోంవర్క్ చేయాలి అని చెప్పి నేను తప్పుకొని అవతలికి వెళ్ళేదాన్ని. కానీ కాలేజీలో చాలా అటెన్షన్ ఉంటుంది కదా! నేనేం చెప్తున్నానంటే, ప్రతీదీ లౌకికం నుండి అలౌకికంగా ఆ విధంగా మారుతూ ఉంటుందనే దానికి ఉదాహరణగా నేను ఇదంతా చెప్పుకొచ్చాను మీకు. మరి ఫ్యామిలీలో కూడా, ఫ్యామిలీ నుండి ఫ్యామిలీకున్న సంబంధాలలో కూడా But everyone really was getting something. అందరికీ ఏదో ఒకటి అర్థం అవటం మొదలైంది. నేను మా మా అమ్మ చెప్పటం మొదలెట్టింది. ఓకే, నేను నిన్ను ఆపను ఇంకా, ఎందుకంటే నీ జీవితం భగవంతుడి కోసమే నాకు అర్థమైంది. భగవంతుడు ఇక నేను ఆపదలుచుకోలేదు అన్నారు మా అమ్మ. సో, ఆ తర్వాత తను కూడా క్లాసులు తీసుకోవటం మొదలెట్టారు. తను కూడా మధువనికి వచ్చారు. ఎందుకంటే నన్ను ఒక్కదాన్నే పంపించరు కాబట్టి మా అమ్మ కూడా నాతో వచ్చారు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవటం మొదలెట్టారు. ఈ జీవితం విలువను, జీవితంలో ఉన్న అమూల్య జీవితాన్ని అర్థం చేసుకోవటం మొదలెట్టారు. తనకు అర్థం చేసుకున్న తర్వాత తనకు కూడా అది పెద్ద సమస్య అయింది. ఎందుకంటే సోషల్ ఛాలెంజెస్ ఉంటాయి. మరి చుట్టాలు ఉంటారు, వాళ్ళందరూ ఊరుకోరు. కానీ నెమ్మదిగా తను కూడా మారటం మొదలెట్టారు. తను కూడా బంధాల్లో ఉండదలుచుకోలేదు. తను ప్రేమగా చేసేవాళ్ళు, గౌరవంగా చేసేవాళ్ళు. ప్రత్యేకంగా ఇబ్బంది ఏంటంటే ఆహారంతో ఉంది. మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు, దగ్గర వాళ్ళైనప్పుడు, వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు ఏమవుతుంది? ఏమన్నా అంటరాని వాళ్ళమా? మా ఇంట్లో తినవా అంటారు కదా! కాదు, మాకు కొన్ని నియమాలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళం. మరి ఒక రకమైన ఆహారమే తినాలి, అది వండి భగవంతుడికి అర్పించి అదే తినాలి, ఇలా నియమాలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళం. వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది, చాలా అంటరానితనం చేసామన్నట్టు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవటం మొదలెట్టారు. కొంత సమయం తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్తే, ఓకే, ఇదిగో కిచెను, ఇక్కడ స్టవ్ ఉంది, ఇక్కడ ఏమి అంటుకోకుండా మీకు పెట్టాము, మీరే వండండి, మేము కూడా తింటాము అనేవాళ్ళు. మరి పెద్ద ఫ్యామిలీల్లో, మరి ఈ కంబైన్డ్ ఫ్యామిలీల్లో అది టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. కానీ నేను ఎప్పుడు బ్రహ్మబాబా వంక చూసేదాన్ని. బ్రహ్మబాబా ఎలా నెమ్మదిగా అందరి పిల్లల్ని మార్చారు, అందరికీ మరి చాయిస్ ఇచ్చారు. వాళ్ళు అనుసరించాలా లేదా అనే చాయిస్ ఉంది, కానీ ఎక్కువ మంది ఫాలో అయ్యారు. మరి ఆత్మాభిమానంలో మనకు పూర్తిగా వేరే డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మనం మాట్లాడగాని, మనం తినటం కానీ, బట్టలు వేసుకోవటం కానీ, మన మాట్లాడటం కానీ. కానీ మనం చేసేది మాత్రం చాలా గౌరవప్రదంగా, డీసెంట్గా చేస్తాం. మరి ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే, లేకపోతే అప్సెట్ అయితే, మరి వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. దాని గురించి మనం ఫీల్ అవ్వకూడదు. మరి వాళ్ళకు తెలిసినప్పుడు మనం త్యాగం చేస్తున్నప్పుడు మరి వాళ్ళకు కూడా అంతర్ముఖంగా చాలా ప్రేమ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు
వాళ్ళు కూడా మీకు సహాయం కోసం, సలహా కోసం, సపోర్ట్ కోసం, శుభాశీస్సుల కోసం, దీవెనల కోసం వాళ్ళే కాల్ చేస్తారు మిమ్మల్ని. So this is our journey. ఇది ఈ ప్రయాణం, ఆత్మిక ప్రయాణం, ఆత్మాభిమానం, సంబంధాలు లౌకికం నుండి అలౌకికంగా మారే ప్రయాణం. బ్రహ్మ బాబా కూడా ఈ సమాచారాన్ని పిల్లలందరికీ ఇచ్చి చెప్పారు. ఇప్పుడు మీరు తేల్చుకోండి మీకు ఏది కావాలి జీవితంలో అనేది అని చెప్పారు. అదే మనం కూడా చేయాల్సింది. అంతా చెప్పండి, దారి చూపించండి, చాలా తెలివిగా, చాలా సెన్సిబుల్గా మరి చెప్పిన తర్వాత మరి వాళ్ళ పాత్ర ఏముందో అది గమనించండి. మనం గట్టిగా చెప్పకూడదు, మనం అలా ఫోర్స్ చేయకూడదు, వాళ్ళ మీద ఎలాంటి రెస్ట్రిక్షన్స్ బలవంతంగా ఏది చేయించకూడదు. వాళ్ళకి లైఫ్లో బెటర్ చాయిస్లు చూపించాలి. వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు, కానీ వాళ్ళతో మనం కలిసే కనెక్ట్ అయ్యే ఉండాలి. మీరు జ్ఞానంలో లేరు కాబట్టి మీతో నాకు ఏం సంబంధం లేదు అన్నట్టు ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆత్మలే కదా. మరి ప్రేమపూర్వకమైన దృష్టి, ప్రేమపూర్వకమైన సంభాషణ, మా కమ్యూనికేషను, మన కాంటాక్ట్ ఎప్పుడు నిరంతరం ఉండాలి వాళ్ళతో. మరి అప్పుడు డెఫినెట్గా వాళ్ళకు సేవ అందుతుంది, వాళ్ళకు కూడా ఆత్మికత అనుభవం అవుతుంది. ఓం శాంతి. Om Shanti. Om Shanti. Kala Didi, good evening. Thank you, Sister Mohini. One of the things that I was realizing as I was listening to you today was ఈరోజు మీరు చెప్పింది వింటుంటే ఒకటి నాకు అర్థమయ్యింది. మనం ప్రతిరోజు సాయంత్రం వినేది ఇది చిన్న విషయం అనుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు, మన చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ జ్ఞానంలో ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళు ఉన్నా కానీ ఈ అర్థం చేసుకోవటంలో ఈ ఆత్మిక జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి దీని నుండి తీసుకుంటున్నారు. కొన్ని విషయాలు మీరు చెప్పిన వాటిల్లో మేము మా మొదటి రోజుల్లో జ్ఞానంలోకి వచ్చిన రోజుల్లోకి వెళ్ళి మేము కూడా గుర్తు తెచ్చుకుంటున్నాం ఏం జరిగింది అప్పట్లో అని. మరి రకరకాలుగా అందరికీ రకరకాల అనుభవాల్లో అవుతూనే ఉంటుంది. ఈ రోజు కూడా మనం మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు థ్యాంక్ యూ. ఇంకోటి మీరు చెప్పారు, ఏదైతే ముఖ్యమైనది ఏదైతే వినాలో అదే మీరు చెప్తూ ఉంటారు. అందరి అనుభవం అదే. ఈరోజు ఎగ్జాంపుల్ కింద నేను ఒకటి తీసుకున్నాను. ఈ అంశము సంబంధాలు, శరీర అభిమానంలో ఎలాంటి మోహాన్ని, ఎక్స్పెక్టేషన్స్, ఆశించటాలు, ఆశలను ఎలా తయారు చేస్తాయి అని దాని గురించి అనుకున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ యొక్క ఇంపాక్ట్ ప్రభావం ఏముంటుంది. మరి ఏదైనా ఎక్స్పెక్టేషన్ కొంచెం ఉన్నా కానీ ఏదో విధంగా అది మన మీద ప్రభావం ఉంటుంది. మనం బాబాని రిప్రజెంట్ చేసే విధానం మీద కూడా ప్రభావం ఉంటుంది. ఇది చాలా సూక్ష్మమైనది. దాంతో పాటు మనకి ఎక్కువ కాలంగా ఇది తెలుసు, దాని దాని మీద చూస్తున్నాము. మరి ఈ అవేర్నెస్ అంటే మన అవగాహన, అవేర్నెస్ అంటే అది మన హావభావాల్లో, మన దృష్టిలో, మన ఇంటరాక్షన్లో, మనం వేరే వాళ్ళతో ఉండే వాళ్ళతో మరి ఆ దృష్టి మీద ఇంకా మనం మాటలు, వైబ్రేషన్లు అన్నీ కలుపుతున్నాము. మన
అంతర్ముఖ ప్రాప్తులు మనం మనం అనుసరించే నియమాల్లో కనపడుతూ ఉండాలి. మరి అలానే భాగ్యం గురించి, త్యాగం గురించి మాట్లాడారు. మన త్యాగము, మన ప్రాప్తులు, మన నియమాలు, డిగ్నిటీ, ఇవన్నీ ధారణా పాయింట్స్. మనం మాట్లాడే ముందే ఇవన్నీ వస్తాయి. మన మార్పు కనపడుతూ ఉండాలి. అది లౌకికంలో ఉన్న వాళ్ళతో సరైన విధిలో వాళ్ళ మీద ప్రభావం, మనలో ఉన్న మార్పు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. మనం మాట్లాడేది వాళ్ళు వినకపోయినా మనలో చూసేది వాళ్ళు అనుసరిస్తారు. కరెక్ట్, అది మీరు చెప్పింది. మన మాటలు సమయానుకూలంగా ఉండాలి. మనం మాట్లాడేది జ్ఞానం పట్ల, వాళ్ళ బాబా గురించి చెప్పేదాని గురించి, మన అనుభవాల గురించి అదంతా సమయానుకూలంగా ఉండాలి. నాకు గుర్తుంది, కూర్చొని మొదట్లో మరి కొంతమంది రష్గా అటు ఇటు ఉంటే అది సరైన, వాళ్ళు అడావుడిగా ఉన్నప్పుడు మనం మాట్లాడితే అది సరైన ప్రభావం ఉండదు. అందుకనే గౌరవప్రదంగా ఉండాలి, రెస్పెక్టబుల్గా ఉండాలి, బలవంతంగా మాట్లాడకూడదు. మరి బాబా చెప్పినట్టు సరిగ్గా యుక్తిగా చెప్పాలి. ఎందుకంటే బాబా చెప్పేటప్పుడు ఏదైనా సరిగ్గా లేదు అంటే బాబా చెప్తారు, అది మంచి దారి. మాట్లాడటం చాలా లౌకికంగా ఓపికగా శాంతంగా మాట్లాడాలి. ముఖ్యమైనది అప్సెట్ అవ్వకూడదు. ఎవరైనా మనం చెప్పింది ఒప్పుకోకపోతే, మనం చెప్పేది నట్టే వాళ్ళు కూడా ఫీల్ అవ్వకపోతే, మనం కమలాసనంపై ఉండి డిటాచ్డ్గా ఉండి సేవాదారిగా ఉండాలి. ఫలితాలను ఆశించకూడదు. మరి మనం అనుకున్నది జరగలేదని కలత పడకూడదు. కలత పడితే ఎలా? మరి మనం ఈ కొత్త అంశంలోకి వెళ్తున్నాం. మన మాటలు, మన ప్రాక్టీస్ స్లైడ్ చూద్దాం. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, చైతన్యాన్ని, నేను నిరాకారాన్ని, నిరహంకారిని, నిర్వికారిని, కమలముపై ఆసీనమై ఉన్నాను. నేను నెమ్మదిగా మాట్లాడతాను, మధురంగా మాట్లాడతాను. వివేకవంతమైన మాటలు ఏవైతే బాబాతో కలుపుతాయో ఆ మాటలే మాట్లాడతాను. నేను చైతన్యమైన జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నిరాకారిని, నిరహంకారిని, నిర్వికారిని. కమల ఆసనంపై ఆసీనమై ఉన్నాను. నేను నిదానంగా మాట్లాడతాను, మధురంగా మాట్లాడతాను. నా వివేకవంతమైన మాటలు బాబాని, ఆత్మను బాబాకు కలిపే విధంగా ఉంటాయి. మనం అమృత వేళ నుండి ప్రాక్టీస్ మొదలు పెడదాం. మరి రోజులో కొన్నిసార్లు ఈ అవగాహనలో ఉంచుకుందాం. మన మాటలు అందరి మీద ప్రభావంగా ఉంటాయి. మరి మనం ఆ స్థితిలో నిరహంకార, నిర్వికార స్థితిలో సేవ చేద్దాం. అదే మన ప్రాక్టీస్ రేపటి కోసం. కమలం ఇంకా వికసిస్తూ ఉంది. మధ్య నుండి మనం అంచులకు వచ్చాము, మాటలకు వచ్చాము అంటారు కదా.
కమలం లాంటి నోరు అని. సో ఆ నోటి దాకా వచ్చాం మనం, వికసించి. So aim is actually to create this. మోహిని ఇది చెప్తున్నారు, లక్ష్యం ఏంటంటే ఆత్మిక సంబంధాలు అందరితో But those ఉంచటం. changes మరి ఆ మార్పులు I adopt in life. and నేను others జీవితంలో understand తీసుకున్నవి, మరి ఆ మిగతా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకోవాలి. కానీ నేను కంటిన్యూ కొనసాగించాలి. దాని ద్వారా ఎంతో మంచి సంబంధాలను, ప్రియమైన సంబంధాలను మిగతా వాళ్ళతో తయారు చేసుకోవచ్చు. దానిలోనే గుర్తింపు వస్తుంది. ఆ తర్వాతే అందరూ అనుసరించి ఏదో ప్రయోజనాన్ని తీసుకోవాలనుకుంటారు. మరి అన్ని లౌకికం నుండి అలౌకికంగా మారవటం. ఎందుకంటే ఆత్మిక అభిమానంలోనే అలౌకికంగా ఉంటుంది. దేహాభిమానంలో అంత లౌకికమే, ప్రపంచ విషయాలే ఉంటాయి. మనం ఈ లోకానికి అతీతంగా, ప్రపంచానికి అతీతంగా బాబా మనకు కొత్త ప్రపంచాన్ని చూపించారు. సూక్ష్మతనమైన ఇల్లైనా, మరి స్వర్ణయుగమైన మన సమయం, మన టైం అంతా పూర్తిగా డిఫరెంట్, చాలా ఆత్మికము. ఓం శాంతి. ఓం శాంతి. మొదలెట్టే ముందు ఈ అవ్యక్తి ప్రయాణాన్ని నేను షిరీన్ బెహన్ను ఆహ్వానిస్తున్నాను. తాను మనసా సేవ ప్రాజెక్టును మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Please welcome Sister Shireen. వెల్కమ్ షిరీన్ సిస్టర్. Om Shanti, ఓం everyone. శాంతి షిరీన్ బెన్. ఓం శాంతి. అందరికీ శాంతి గ్రీటింగ్స్, శుభాశీస్సులు. Beautiful message. థ్యాంక్ యూ. I loved what you were sharing. ఈ సమాచారం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మనం మన ఆత్మిక దారిలో ఉంటూనే మన సంబంధాలు బాగా ఉంచుకోవాలి. దేనికి రియాక్ట్ అవ్వకూడదు. ఎవరు ఏం చెప్పినా కానీ మనం శాంతిని కోల్పోకూడదు మిగతా వాళ్ళతో ఉన్నప్పుడు. థ్యాంక్ యూ, అది చాలా బాగా చెప్పారు. నేను ఇక్కడ ఉన్నది మీతో మనసా సేవ గురించి చెప్పటానికి. అది మోహిని దీది తో మాట్లాడినప్పుడు, మోహిని దీదితో మీటింగ్స్లో మాట్లాడుకున్నాము. ఒక మీటింగు యుఎస్ఏ ఇన్స్ట్రుమెంట్స్ మీటింగు, అందులో మేము నిర్ణయించుకున్నాము ఫిబ్రవరి 15 నుండి మొదలుపెట్టి అరగంట దీనికోసం రిజర్వ్ చేయాలని. ఈవినింగ్ మెడిటేషన్ 6:30 నుంచి 7:30 వరకు చేస్తాం కదా. ఆ గంటలో ఒక అరగంట మనసా సేవ కోసం రిజర్వ్ చేయండి. మనసా సేవ మేము అడిగేది, దాన్ని డెడికేట్ చేయాల్సింది ఏంటంటే, అమెరికాలో ఉన్న ఆత్మలు చాలా సమస్యల వల్ల, లేకపోతే డొమెస్టిక్ టెర్రరిజం వల్ల, లేకపోతే హేట్ క్రైమ్స్ వల్ల చాలా మంది వాళ్ళని కోల్పోయిన వాళ్ళ వల్ల వాళ్ళకు మన సపోర్ట్ కావాలి. మన సమయాన్ని మనసా సేవ కోసం అంకితం చేయాలి. ఈ మనసా సేవ యొక్క లక్ష్యం ఈ 4. ఒకటేమో అందరినీ ఆత్మల్లాగా చూడటం. వాళ్ళు ఈ ధర్మము లేకపోతే ఫలానా ఐడెంటిటీ లేకపోతే ఫలానా రంగు అని చూడకుండా వాళ్ళను మన అనాది తండ్రి, ఆత్మిక తండ్రిని చూడాలి. రెండవది మన ఆలోచనలు, మన యోగము, మన సాకాశ్ అందరి ఆత్మలకు తండ్రి రావాలి. మూడవది బాబా ప్రేమ అందరికీ ఈ దేశంలో ఉన్న ఆత్మలందరికీ చేరాలి. నాలుగవది ఆత్మలందరికీ పరమపిత ఒక్కరేనని, ఆ ఉన్నతమైన జీవితంలో ఉన్న లక్ష్యం తెలియాలి. మొదటి 3 రోజులు, నిన్న, ఈరోజు
రేపు ఒక్కటే as the Avyakti Parivar. అవ్యక్తి పరివారంలో ఒకటే తీసుకుంటున్నాం. Wanted to start off with that soul consciousness. మనం ఆత్మిక అభిమానంతో మొదలు పెడదాం. సమయం గడిచే కొద్దీ మనం For each of the days, something ప్రతిరోజు మనసా సేవ గురించి ఏదో ఒకటి పంపిస్తూ ఉంటాము. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము, ఇందులో భాగస్వామ్యులుగా అవ్వాలి మనసా సేవలో అని మనందరం కలిసి అందరం కలిపి ఆత్మలందరం కలిసి చేసి ఒకే కుటుంబం అనే ఫీలింగ్ తెప్పించాలి. ఓం శాంతి. ఓం సాకార రోజులకు ఎగిరిపోదామా? బాప్ దాదా చెప్పినవి విందాం. మధుబన యొక్క సువాసనలు, సుదర్శన్ చక్రధారి బ్రాహ్మణ కులభూషణులైన మధువన్ వాసులకు బాబా చెప్తున్నారు. మనందరం పుష్పాలుగా అవుతున్నాం, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాం, శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాం. పోయిన కల్పంలో కూడా అలానే చేశాం. మనం సత్సంగంలో ఉన్నాము, జ్ఞానాన్ని విన్నాము, గీతను విన్నాము, రామాయణం విన్నాము. ఎంతో మంది సన్యాసులు, ఋషులు అన్ని చెప్తూనే ఉంటారు. బొంబాయిలో చిన్మయానంద అని ఉండేవాళ్ళు, ఎంతో మంది ఆయన సత్సంగానికి వెళ్తూ ఉండేవాళ్ళు. పిల్లలకు తెలుసు వాళ్ళ బుద్ధిలో ఉన్నవి గవ్వలేనని, వాళ్లకు లక్ష్యము లేదు. పిల్లలు మీరు అర్థం చేసుకోవాలి, మనం ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాం, పవిత్రంగా అవుతున్నాం, అపవిత్రం నుండి తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాం. పిల్లలు బాబా పరిచయం లభించింది, పిల్లలకు తండ్రి నుండి పరిచయం లభిస్తుంది. మరి తండ్రి లేకపోతే తండ్రి గురించి పిల్లలకు ఎలా పరిచయం లభిస్తుంది? ఎవరవుతారు సేవాదారిగా? బాబా बाबा की गोद का बच्चा कौन बनेगा? हम बच्चे। बाबा की गोद का बच्चा कौन बनेगा? हम बच्चे। माँ का प्यारा बाल का प्यारा कौन बनेगा? हम बच्चे। माँ का प्यारा बाल का प्यारा कौन बनेगा? हम बच्चे। बाबा की टोली लेने कौन चलेगा? हम बच्चे। कम बच्चों को बाप की समझान जरूर देना चाहिए। బాబా యొక్క పరిచయాన్ని పిల్లలు ఇవ్వాలి. చిన్న పిల్లలైనా శరీరం వదిలితే మళ్ళీ ఆత్మ ఇంకో శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. మరి ఆ ఆత్మ యొక్క తండ్రి పరమపిత, ఆ పరమపిత ఆత్మలందరికీ చెప్తున్నారు, నేను మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తాను అని. ఆత్మలు సంస్కారాన్ని, అవినాశి జ్ఞానాన్ని తర్వాత జన్మకు కూడా తీసుకువెళ్తారు. ఇలా చిన్నపిల్లలు శివబాబాను గుర్తు చేసుకోవటం ద్వారా నేను ఆత్మను, మీరు ఆత్మలో మీ తండ్రి పరమాత్మ, అలా మధురంగా పిల్లలతో మాట్లాడాలి. మరి వాళ్ళ 84 జన్మల పాత్రలో గుర్తు చేయాలి. ఇది ఉన్నతమైన భాగవతం. తండ్రి ఉన్నతమైన వారు, ఇది అర్థం చేసుకోవాలి. बाप है स्वर्ग रचिता, तो रूप बाबा के बच्चे भी స్వర్గ రచయిత బాబా. పిల్లలు కూడా మరి ఉన్నతులుగానే అవ్వాలి, ఇది తెలుసుకోవాలి. उनकी राजधानी थी,
तो जरूरी है చిత్రాలు ఉన్నాయి, వాళ్ళ రాజధానులు ఉండేవి. ఆ తర్వాత కిందకి వచ్చేసారు నీచ. ఇదంతా సహజంగానే జరిగింది. तो ऐसे कहा जाए कि माया ने बड़ा कोई మాయ మనకు తాళం వేసింది, మన బుద్ధికి करके नहीं, पत्थर बुद्धि రాయి లాంటిగా చేసేసింది మనల్ని. या बुद्धि पे पत्थर से पाठ से बुद्धि बन रहे हैं। तो बच्चों को कितनी खुशी होनी चाहिए। పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. बड़ा पोजीशन बच्चे कोई का नहीं है दुनिया में, और तुम्हारे जैसा भविष्य किसी जन्म में शाहूकार कोई बन ही नहीं सकते हैं। भले इस जन्म మీరు में ఎంత ధనవంతులు అవుతారంటే మీ అంత ధనవంతులు 21 జన్మల్లో ఎవరు ఉండరు. है तुम्हारे आगे, तो बच्चे में हमेशा खुशी रहनी। ఈ సంతోషం ఉండాలి. పిల్లలు మీ ముఖంలో నవ్వు కనపడాలి, హర్షితంగా ఉండాలి. उसी समय में देहमान ఆత్మాభిమానులుగా ఉంటే समझा ना बच्चे। సంతోషంగా ఉంటారు. దేహాభిమానంలోకి వస్తే సంతోషం పోతుంది. ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. करेंगे तो बस नशा चलेगा, भूले वंडरफुल। बच्चों ने जानना है और कोई भी नहीं जान सकते हैं। तो जो भी है ड्रामा में भोग वगैरह सोई होता रहते हैं, డ్రామాలో జరిగేది సాక్షి అయి చూస్తూ ఉండండి. और देखना भी होता है। वो ड्रामा होते हैं शूट करके फिर वो साथी సినిమాలు అయితే ముందు తీసినట్టుగా నడుస్తూ ఉంటాయి. या खेल भी खेलना है, साथी होकर के भी देखना है। ये ఇక్కడ वंडरफुल। మీరు కూడా మీ సహచరులతో పాత్రను పోషించాలి.